ఫ్యూ ఫ్యూ షార్ట్ ప్రాంప్టింగ్ అంటే మనం 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చేస్తాం. దానికి ఇచ్చేసి మూడోది నువ్వే ప్రెడిక్ట్ చేయమని చెప్తాం. ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మనకి కన్వర్టింగ్ ద స్లాంగ్ అండ్ ప్రొఫెషనల్ ఇంగ్లీష్. సో ఐ ఆమ్ గుడ్, నో థ్యాంక్ యూ, ఐఎమ్ ఫైన్. ఓకే, ఇది చూద్దాం. ఈ ఎగ్జాంపుల్ అయితే మీకు చాలా బాగా ఈజీగా అర్థమవుతుంది. సో నేను ఫస్ట్ ఇన్పుట్ ఇచ్చేసాను, ద బాల్ ఈజ్ రెడ్, ద బిగ్ సారీ ద ద బిగ్ రెడ్ బాల్. ఇందులో కలర్ ఏంటి? రెడ్. సో థింగ్ ఏంటి? ఐటమ్ ఏంటి? బాల్. సో దీన్ని నేను ఇన్పుట్గా ఇచ్చేసాను. తర్వాత ఏ ఫాస్ట్ గ్రీన్ కార్. సో ఇక్కడ కలర్ ఏంటి? గ్రీన్. ఐటమ్ ఏంటి? కార్. ఓకే, సో అలాగే ఏ షిన్ని సిల్వర్ స్పూన్ అని ఇచ్చేసి నువ్వు కంప్లీట్ చేయి అని చెప్పి అడిగాను. ఇక్కడ 2 ఇన్పుట్స్గా ఇచ్చి అది నేర్చుకుంది అనమాట. ఓకే, రెడ్ అనేది కలరు, బాల్ అంటే దానికి ముందే తెలుసు, అందుకని అది డివైడ్ చేసి ఇస్తుంది మనకి. ఈ ఫార్మాట్లో రావాలని అడుగుతున్నాం మనం. ఓకే, కలర్ సిల్వర్, ఐటమ్ స్పూన్ అని చెప్పి ఇది ఐడెంటిఫై చేసి ఇచ్చేసింది మనకి. ఓకే, సో ఈ విధంగా మనం ఇన్పుట్స్ ముందే ఇచ్చేసి అవుట్పుట్ని అదే ఫార్మాట్లో ఇవ్వమని అడుగుతాము. తర్వాత చూసుకున్నట్టయితే మనం ఒక న్యూస్ హెడ్లైన్స్ ఇచ్చేసాం. న్యూ ఐఫోన్ రిలీజ్ టుడే అనేది టెక్నాలజీ సంబంధించింది. సీనియర్ పాస్ సెనేటర్ పాస్ న్యూ బిల్ అనేది పాలిటిక్స్ కి సంబంధించింది. అయితే లేకర్స్ విన్ ద ఛాంపియన్షిప్ అనేది దేనికి సంబంధించింది? స్పోర్ట్స్ కి సంబంధించింది. ఇది ఇలా కూడా మనం అడుగుతాం. ఓకే, ఇక్కడ ఈ ముందే ఇన్పుట్గా ఇచ్చేసాం అనుకోవద్దు. ఇక్కడ కొత్త పదం ఇచ్చాం. ఇది దేనికి రిలేటెడ్గా? ఇది స్పోర్ట్స్కి సంబంధించింది అని చెప్పి మనకి ఇక్కడ ఫాస్ట్ ఇచ్చాను కాబట్టి చాలా ఫాస్ట్గా ఇస్తుంది. వాళ్ళు మీరు కొత్తగా ప్రోగ్రామ్స్ మంచి ఇన్ఫర్మేషన్ కొద్దిగా స్లో అయినా మంచి ఇన్ఫర్మేషన్ కావాలంటే థింకింగ్ విత్ 3 Pro తోటి ట్రై చేయండి. రైట్, ఎమోజీ కూడా చాలా బాగుంటుంది. సో హ్యారీ పాటర్కి నేను స్టార్, సో మెజిషియన్ దేంట్లో ఉంది. తర్వాత టైటానిక్ షిప్, తర్వాత ఐస్, తర్వాత వచ్చేసి బ్రోకెన్ లవ్. ఈ 3 ఇచ్చాను. అలాగే లైన్ కింగ్ కి నువ్వు క్రియేట్ చేయమని చెప్పాను. మనకి ఏం రావచ్చు? మేబీ లైన్ అంటే బొమ్మ, కింగ్ అంటే ఒక రాజు, ఇవి రావచ్చు కదా. సో చూద్దాం ఒకసారి ఏం అవుట్పుట్ ఇస్తుందో. సో మ్యూజిక్ ఇచ్చి సింహం బొమ్మ, అలాగే సో కిరీటం, తర్వాత మ్యూజిక్, తర్వాత ఇక్కడ ఇది రియల్ టైమ్ ఎగ్జాంపుల్ అనుకోండి ఇది. ఓకే, మీరు రోడ్ ద టికెట్ ఇంటూ రైట్ డిపార్ట్మెంట్. సో మై ఇంటర్నెట్ ఈజ్ డౌన్ అని మనం కంప్లైంట్ రైట్ చేస్తాం. అది ఎవరికి వెళ్తుంది? టెక్నికల్ సపోర్ట్ టీమ్కి వెళ్తుంది. ఐ వాంట్ ఏ రిఫైండ్ అనేది ఎక్కడికి వెళ్తుంది? బిల్లింగ్ డిపార్ట్మెంట్కి వెళ్తుంది. అలాగే హౌ డు ఐ చేంజ్ మై పాస్వర్డ్ అనేది దేనికి వెళ్ళాలి? టెక్నికల్ సపోర్ట్కి వెళ్ళాలా, బిల్లింగ్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలా, లేకపోతే కొత్త డిపార్ట్మెంట్కి వెళ్ళాలా అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఆటోమేటిక్గా అది రీడ్ చేసుకుని మనం పంపించిన మెసేజ్ అనేది, మనం పెట్టిన కంప్లైంట్ అనేది టెక్నికల్ సపోర్ట్ టీమ్కి వెళ్ళిపోతుంది. ఓకే, సో